హలో! అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరందరూ చాలా రాకింగ్ అండ్ యూ ఆర్ మూవింగ్ టువర్డ్స్ యువర్ గోల్స్. టేకింగ్ మాసివ్ యాక్షన్. మీ అందరూ చాలా మంచి పాజిటివ్ ఎనర్జీతో మాసివ్ యాక్షన్ తీసుకుంటున్నారని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఈరోజు ఒక్క ఇంపార్టెంట్ విషయం నాకు చెప్పాలనిపించి నేను ఈ కంటెంట్ యాడ్ చేస్తున్నాను. అదేంటంటే, మనం లైఫ్‌లో ఏదైతే చేస్తున్నామో దానికి తగ్గట్టే మన రిజల్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, గుడ్ థింగ్స్ మనం చేసామనుకోండి, ఈ ప్రపంచానికి ఏదైనా మనం మన వైపు నుంచి ఇచ్చామనుకోండి, సేమ్ దానికి డబల్, ట్రిపుల్ ప్రపంచం మీకు ఇస్తుందన్నమాట. దానికి ఎంతో పెద్ద, చాలా ఎక్కువ లాజిక్ ఉంటుందన్నమాట. అది అంటే గాడ్ ఇస్తారు అని నేను చెప్పట్లేదు. మనం మంచి చేస్తే మంచి తిరిగి ఎలా వస్తుందో అది ప్రాక్టికల్‌గా ప్రూవ్ అయ్యిందనమాట. నేను నా లైఫ్‌లో అండ్ చూసాను నా లైఫ్‌లోని. అది ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్, మంచి చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి మనకి. మన లైఫ్‌లో అప్‌గ్రేడ్ అవుతాం. ఒక మంచి పొజిషన్‌కి వెళ్తాం. మంచి చేయకుండా డిస్టర్బెన్స్ కానీ, హాని కానీ ప్రపంచానికి, పీపుల్ కానీ చేస్తే సేమ్ అదే విధంగా డబుల్, ట్రిపుల్ మనకి మన లైఫ్‌లో మన డిస్టర్బెన్స్ మనకి వస్తుంది. అంటే డౌన్ గ్రేడ్ అయిపోతాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, అది ఎలా వర్కింగ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక మంచి పని ఒకటి చేశారనుకోండి, అది మీ మైండ్‌లో రికార్డ్ అయిపోతుంది అన్నమాట. రికార్డ్ అయ్యి మీ ఫీలింగ్స్‌లో ఇమోషన్, అంటే దానికి తగ్గట్టు మన బ్రెయిన్‌లో న్యూరల్ పాత్వేస్ క్రియేట్ అవుతాయి అన్నమాట. అంటే మనం ఏదైతే నమ్ముతామో, ఎలాగ ఆ నమ్మకం బలపడుతుందో, ప్రతిరోజు ఏదైతే మనం విశ్వాసం నమ్మకం ఉంటుందో, అంటే ఇప్పుడు వరకు మనం నమ్మలేనిది కూడా ఒక 1 ఇయర్, 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ అలా నమ్మకం డైలీ బేసిస్ మీద పెట్టామనుకోండి, ఒక నమ్మకం లేనిది కూడా నమ్మే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. 100% నమ్మి తీరుతామన్నమాట. సో మనం ఇప్పుడు ఒక మంచి పని చేసాం కదా, ఇందాక చెప్పాను ఎగ్జాంపుల్. మంచి పని చేస్తే అది రికార్డ్ అయిపోయిందన్నమాట. రికార్డ్ అయిపోయినందువల్ల ఇమోషన్ ఇంకా స్ట్రాంగ్ అయ్యి ఇంకా మంచి మంచి పనులు చేసేస్తామన్నమాట ఆటోమేటిక్గా. ఎందుకంటే ఆ ఫీలు బాగుంటుంది మన మైండ్కి, మన హార్ట్కి. సో అలాగ మనం ఎదగడానికి, మన హై పొజిషన్, సెల్ఫ్ ఇమేజ్, నెక్స్ట్ లెవెల్కి కావలసిన క్వాలిటీ అంతా మీరు ఆటోమేటిక్గా డెవలప్ చేసుకుంటారనమాట. అలా వర్క్ అవుతుంది అన్నమాట. సో మంచి చేస్తే మంచి ఎలా మనకి రిఫ్లెక్ట్ అవుతుంది అనేది ఇది. సేమ్ నెగిటివ్ కూడా అదే విధంగా వర్క్ అవుతుంది. మెంటల్గా న్యూరల్ సిస్టమ్ అలాగా డిజైన్ అయిపోతాయి అన్నమాట. సో ఐ హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటా. ప్రాక్టికల్, లాజికల్గా ఇది ఇలా వర్క్ అవుతుంది అన్నమాట. అందుకే మన పెద్దలు సింపుల్గా ఇవేమీ చెప్పకుండా, మనకి అర్థం కాదని, మనం మంచి చేస్తే భగవంతుడు మంచి చేస్తారు అని ఇలా అంటారనమాట. ఎందుకంటే ఈ థియరీ అర్థం చేసుకునే కెపాసిటీ మనకి మేబీ లేకపోవచ్చు, ఎనీ అదర్ రీజన్ కావచ్చు, అది మెన్షన్ చేయలేదన్నమాట. మంచి చేస్తే మంచి ఇలాగ ఈ వేలో మనకి రిటర్న్ వస్తుంది అన్నమాట. సో ఐ హోప్ మీ అందరికీ ఈ టాపిక్ అర్థమైంది అనుకుంటా. మీ ఫ్రెండ్స్కి, మీ ఇష్టమైన వ్యక్తులకి, మీరు ఎవరైతే మీ ఎదగాలనుకుంటున్నారో, మంచి వేలో తీసుకొద్దాం అనుకుంటున్న వారికి షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్. లవ్ యూ.